ప్రణయ్ తన క్రష్ అయిన సునీత నోట్స్లో చిరంజీవి గారితో లవ్ లెటర్ రాయించి పెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. బడ్డీ కొట్టు మీద రస్నా ప్యాకెట్లు, కొబ్బరుండలు, సైకిల్ టైర్లని కర్రతో కొడుతూ ఆడుకున్న ఆటలు, కర్రా బిల్ల, కొబ్బరి మట్టతో చేసిన బ్యాటు, స్టంపర్ బాల్ తో ఆడుకున్న క్రికెట్, ఇవన్నీ క్లాస్ ఎగ్గొట్టి ఆడామని చెక్క స్కేల్ తో కొట్టిన లెక్కల మాస్టర్. మన 90s కిడ్స్ కి ఎన్నో మధుర జ్ఞాపకాలు కదా. ఈ బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని గుర్తు చేయడానికి చేసే ప్రయత్నమే ఈ ఆడియో వెబ్ సిరీస్. ప్రణయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఆఫీస్ లో అతనికి ఫుల్ గా వర్క్ ఉంది. క్లయింట్స్ నుండి టైట్ డెడ్ లైన్స్ రావడం వల్ల ఆ రోజు రాత్రి 10 వరకు ఆఫీస్ లో వర్క్ చేస్తూనే ఉన్నాడు. వర్క్ అయిపోయాక తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అమ్మ నుండి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ చేశాడు. మొదటి రింగ్కే వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎరా నాన్న తిన్నావా అని అడిగారు. ఆ తిన్నా అమ్మా అన్నాడు ప్రణయ్ విసుగ్గా. ఏం చేస్తున్నావు? నాన్న నీకు మ్యాచ్ కోసం ఒక అమ్మాయి ఫోటో పంపారు చూసావా అని అడిగారు అమ్మ. ఈ రోజు ఫుల్ బిజీ అమ్మా, ఆ అమ్మాయి ఫోటో రేపు చూసి చెప్తా అని చెప్పి ప్రణయ్ విసుగ్గా ఫోన్ కట్ చేసేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చెక్ చేస్తే ప్రణయ్ బెస్ట్ ఫ్రెండ్ చిరంజీవి నుండి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తనకి వెంటనే ఫోన్ చేశాడు. ఎరా ప్రణయ్ ఎలా ఉన్నావు అని అడిగాడు చిరంజీవి. నేను బానే ఉన్నారా, ఏమైనా అర్జెంటా కాల్ చేసావు అని విసుగ్గా అన్నాడు ప్రణయ్. మే 25th నా మ్యారేజ్ ఉందిరా, నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నాడు చిరంజీవి. కష్టం లేరా, ఫుల్ వర్క్ ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రణయ్. కార్ స్టార్ట్ చేసి అలా పార్కింగ్ నుండి బయటికి పోనిచ్చాడు. చిరంజీవి పెళ్లి ఇన్విటేషన్ ని ప్రణయ్కి వాట్సాప్ లో పంపాడు. అందులో చిరంజీవి ఫోటో చూడగానే ప్రణయ్ జ్ఞాపకాలు 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. అవి వాళ్ళు 7th క్లాస్ చదువుతున్న రోజులు. ఇంకా నిక్కర్ల నుండి ప్యాంట్ల వరకు రాలేదు వాళ్ళు. 8వ తరగతిలోనే అందరూ ప్యాంట్లు వేసుకోవడం మొదలు పెట్టేవాళ్ళు వాళ్ళ స్కూల్లో. పొద్దునే కోడికోత శబ్దానికి నిద్రలేచిన ప్రణయ్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని ఇంటి బయటికి పరిగెత్తాడు. అక్కడ గడ్డిలో వేసిన చలిమంట కాచుకుంటున్నారు కొంతమంది. మన రవి గారు నిన్నే పెళ్లి చేసుకున్నాడు రా, ఈ సంవత్సరం అంతా చలికాలమే ఉంటే బాగుండు అంటున్నాడు అని అక్కడ ఒక 22 ఏళ్ల వ్యక్తి అన్నాడు. ఆ మాటకి ఆ పక్కన కుర్రాళ్ళందరూ పడి పడి నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో ప్రణయ్కి అర్థం కాలేదు. అంతలోనే అక్కడికి చిరంజీవి వచ్చాడు. తనని చూడగానే ప్రణయ్ ముఖంలో నవ్వు. కాసేపు చలిమంట కాచుకుని ఇద్దరు ఏటికెళ్లారు. అక్కడ కాలకృత్యాలు పూజ చేసుకుని ఇద్దరు ఒక వేప పుల్లతో పళ్ళు తోముకుని నీటిలో దూకారు. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఎవరు ముందు వెళ్తారో అని ఈతల పోటీ పెట్టుకున్నారు. ఎప్పట్లానే ఆ పోటీలో చిరంజీవి గెలిచాడు. ఇంటికి వెళ్ళగానే ప్రణయ్ వాళ్ళ అమ్మ చేవాట్లు పెట్టారు. స్కూల్ టైం అవుతుంటే ఏట్లో గంటలు మునిగొస్తున్నాడు ఎదవా అని. ప్రణయ్ అవేమీ పట్టించుకోకుండా తొందరగా తెల్ల చొక్కా నీలం రంగు నిక్కరు వేసుకుని చిరంజీవి గారితో కలిసి స్కూల్ వైపు నడిచాడు. స్కూల్ బయట ఉన్న బడ్డీ కొట్టు దగ్గర 2 కొబ్బరుండలు 2 రసనా ప్యాకెట్లు కొనుక్కొని స్కూల్ లోపలికి నడిచారు. అప్పటికే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరూ పిల్లుల్లా సైలెంట్ గా వెళ్లి ఆ లైన్ వెనకాల నిల్చున్నారు. కానీ ప్రణయ్ ఆ లైన్ వెనకాల దూరేటప్పుడు వాళ్ళ పీఈటీ సార్ చూసేశారు. తననే కోపంగా చూస్తున్నారు. మా నోడికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కాసేపటి తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు నటించేశాడు. కోపంగా చూసిన ఆ పీఈటీ సారే ప్రేమగా స్టాఫ్ రూమ్ లోకి తీసుకెళ్లి నీళ్లు ఇచ్చాడు. బ్రతికిపోయాన్రా దేవుడా అనుకుని తన క్లాస్ వైపు నడిచాడు ప్రణయ్. ఏ కమిన్ సార్ అన్నాడు. రా లోపల కూర్చో అన్నాడు లెక్కల మాస్టర్. కూర్చున్నాక ప్రణయ్కి ఇంకో టెన్షన్ మొదలైంది. ఆ ముందు రోజు ప్రణయ్ తన క్రష్ అయిన సునీత నోట్స్ లో చిరంజీవి గారితో లవ్ లెటర్ రాయించి పెట్టాడు. తను ఆ లవ్ లెటర్ చదివిందా, చదివితే ఏమంటుందో అని టెన్షన్ మొదలైంది ప్రణయ్కి. తను ఆ లవ్ లెటర్ చదివిందో లేదో తెలుసుకోవాలంటే అశోక్ రీడ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.